హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే వెస్ట్ సిక్కిం వెళ్ళబోతున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మీరు కూడా ఈరోజు మొత్తం ఎంటైర్ ట్రావెల్ డే 1 డే 2 అనేది మొత్తం కూడా చూసి ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ అయితే గ్యాంగ్టాక్ నుంచి వెస్ట్ సిక్కిం వెళ్ళేటువంటి నేషనల్ హైవేలో అయితే ఉన్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో చేయబోయే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్లోర్ నాతో పాటు మీకు కూడా విర్చువల్గా చూపిస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదే రోడ్లో వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఇక్కడ సిక్కిం వ్యవసాయ భూములు అనేది మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయనేది హిల్ టాప్లో. సో గ్యాంగ్టాక్ నుంచి వెస్ట్ సిక్కిం వెళ్ళే తోవలో మనకి ఈ విధంగా అయితే కనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ టీ గార్డెన్. సో చూడొచ్చు, రవంగ్లాకి వెళ్ళే తోవలో ఆగాను. జస్ట్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం రిసార్ట్స్ కింద మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. పైన కూడా మనకి టీ గార్డెన్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యూటీనెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంత బాగుంది. ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ కూడా మనం వేసుకోవచ్చు. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ లవ్ టిమి. సూపర్ ఎక్సలెంట్. చాలా బాగుంది ప్లేస్ అనేది, ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్. చూడండి, అక్కడ పని చేస్తున్నారు మన వాళ్ళు, వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ టీ గార్డెన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ వ్యూ ఇది, చూడవచ్చు. మామూలు లేదు ప్లేస్ అనేది, చాలా అందమైన ప్లేస్ ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. బుద్ధ గార్డెన్కి వెళ్తున్నాం ఆన్ ది వే మనం. సిక్కిం టూరిజం చూస్తున్నారు కదా బోర్డు.
ఫ్రెండ్స్ చూడవచ్చు, చాలా భయంకరంగా ఉన్న కొండల పక్కల నుంచి మనం ఈ రూట్లో వెళ్తున్నాము. అసలు సముద్రమా ఆకాశమా భూమి ఏం తెలియదు, డిఫరెన్స్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఓ మై గాడ్. రోయాంగ్ బస్తీ అంట. రవాంగ్లా బుద్ధ గార్డెన్కి వెళ్ళే తోవ ఇది. చాలా డెన్స్ ఫారెస్ట్ అయితే ఉంది బోత్ సైడ్స్. ఇక్కడ ఒక రోయాంగ్ బస్తీ అని వచ్చింది, ఇక్కడ ఆగాను. డామ్థియాంగ్ 7 కిలోమీటర్, టింక్థామ్ 12 కిలోమీటర్స్, రోయాంగ్ 0 అంటే రోయాంగ్లో ఉన్నాం మనం. రవాంగ్లా 6 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి బుద్ధ గార్డెన్ వెళ్ళడానికి. సో ఇక్కడ చూడొచ్చు చిన్న బస్తీ అనేది కనిపిస్తుంది మనకి సిక్కింలో. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం రబాంగ్లా బుద్ధ పార్క్ అయితే చేరుకున్నాం. చాలా సో ఇప్పటి వరకు అయితే ఫుల్ మబ్బులు కమ్ముకున్నాయి, మంచు మొత్తం. సో ఫైనల్లీ ఇప్పుడైతే వెదర్ క్లియర్ అయింది. సో లక్కీ అని చెప్పాలి, వెదర్ క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ రబాంగ్లా బుద్ధ పార్క్. చూస్తున్నారు కదా ఎంట్రన్స్. చాలా ప్రయాసాలు ఓర్చుకుని ఇక్కడ రావాలి. సో చూస్తున్నారు కదా, సో వీల్స్ అనేవి బుద్ధం శరణం గచ్చామి. ఫుల్ కూలింగ్, దేవుడి దేవుళ్ళు ఎండెక్కింది, చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ రబాంగ్లా బుద్ధ పార్క్ చాలా ఫేమస్ ఇది సౌత్ సిక్కింలో. సో ఈ ప్లేస్ అయితే ఇప్పుడు విజిట్ చేస్తున్నాం కదా. సో చూద్దాం రండి లోపలికి వెళ్ళి. నేను టికెట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను, A to Z. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. కౌంటర్ ఇది 9 AM నుంచి 6 PM వరకు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఫారినర్కి అయితే 200, ఇండియన్కి 80 రూపీస్, అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ ఫోర్స్కి అయితే మనకి 50 రూపీస్ తీసుకుంటారు. తర్వాత స్టూడెంట్స్కి 20 రూపీస్. ఇవి ఛార్జెస్. మార్నింగ్ 9 AMకి ఓపెన్ అవుతుంది, తర్వాత ఈవినింగ్ 6కి క్లోజ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా 6కి అయితే ఎంట్రీ అయిపోవాలి ఈవినింగ్. సో 7కి క్లోజ్ అవుతుంది. సో ఎంట్రీ అయిపోతున్నా. సో బ్యూటిఫుల్ ఎంట్రీ అనేది ఒక రేంజ్లో అయితే ఉంది. సో నా వైపు లార్డ్ బుద్ధ చూడవచ్చు మనం, బుద్ధ పార్కు. సో అటే వెళ్తున్నాం. మేబీ వాయిస్ కిటా. సో రాగానే ఎంట్రన్స్ ఇదిగో, ఇదే ఎంట్రన్స్ గేటు. సో రాగానే ఫర్ సేల్ అని చెప్పి బుద్ధుడి యొక్క స్టాట్యూస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో చలి అయితే చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకి అయితే మోస్ట్లీ ఎలా అంటే రాకపోవడం బెటర్, నా వైపు నుంచి ఇదే చెప్తాను. బాగా ఇష్టం అనుకుంటే సేఫ్టీ ఫీచర్స్ని ఫాలో అవుతూ ఇక్కడ రావడం మంచిది. వచ్చే రూట్ కూడా కొంచెం అడ్వెంచరస్ రూట్. సో ఎవరైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్త వహించారండి. సో ఇక్కడ మీకు చూపిస్తా, బ్యాక్ సైడ్ వ్యూ అనేది ఎంత గ్రాండ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెదర్ మొత్తం ఓపెన్ అయి ఉంది కాబట్టి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కిడ్స్ రైడ్ ఇక్కడ కాస్ట్ చూడవచ్చు 100 రూపీస్. ఈ అడల్ట్ కూడా రైడ్ చేయొచ్చు ఇక్కడ. సో మోమోస్ కిచెన్, ఇక్కడ మనకి గిఫ్ట్ షాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఏమైనా కొనాలంటే కొనవచ్చు. ఎక్కువ టైం వేస్ట్ చేయను నేను. సో మెయిన్ థింగ్స్ కవర్ చేస్తూ మనం అసలు బుద్ధ పార్క్ అయితే మనం చేరుకుందాం ఫ్రెండ్స్. సో వచ్చే త్రోవలో మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంది. చాలా డిఫరెంట్ పైన్ ట్రీస్ అనేవి, చాలా పెద్ద ట్రీస్, మోస్ట్ డెన్సిటీ కలిగినటువంటి ఫారెస్ట్ జంగిల్స్ని క్రాస్ చేసుకుంటూ మనం వచ్చాము. ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్ కొనాలంటే కొనవచ్చు. చూస్తున్నారు కదా, ఆర్గానిక్ స్టాల్ అనేది ఇక్కడ పెట్టుంది. సో ఒకవైపు నుంచి అయితే చూస్తూ వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు హోటల్స్, రెస్టారెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి.
బుద్ధ పార్క్ ఇక్కడ. సో దిస్ ఈజ్ ద మ్యాప్ ఆఫ్ రొబాంగ్ టూరిస్ట్ గైడ్ మ్యాప్ అంట. సో మీరు చూడొచ్చు బుద్ధ పార్కు చాలా బాగుంది. సో మానిస్ట్రీస్ మనకి ఎక్కడికి వెళ్ళినా మానిస్ట్రీస్ అనేవి మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ సమ్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అయితే మెమరీస్ కొనాలంటే కొనవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో సూపర్గా ఉంది వ్యూ అనేది. సో ఒకవైపు మొత్తం కవర్ చేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉన్న స్టాల్స్ అయితే మనం చూసేసాం. సో ఇక్కడ నుంచి మనం రిటర్న్ వ్యూ చూడితే స్టాల్స్ అనేవి చాలా డెకరేటివ్గా ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి. మళ్ళీ వెదర్ అయితే జస్ట్ ఓపెన్ అయింది, మళ్ళీ క్లౌడ్స్ అనేవి కప్పేస్తున్నాయి, గమనించవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో లార్డ్ బుద్ధ అని చూపిస్తాను ఇక్కడ నుంచి మీకు ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే మనం బుద్ధ మెయిన్ స్టాట్యూ పార్క్ వైపు అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి చూడవచ్చు మనం. ఇక్కడైతే ఒక విష్ణుమూర్తి అవతారం ఉంటుంది కదా, ఒక ఆదిశేషు పైన పడుకునే విధానంగా ఇక్కడ బుద్ధుడు అయితే ఆ రూపంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ స్టాట్యూ దగ్గర. సో మీరు చూడవచ్చు. సో అదే మీకు చూపించబోతున్నాను.